అండి. ఎట్లా చూస్తారండి ఒక 21 days నుంచి దాదాపు అందరు స్ట్రైక్ చేస్తా ఉన్నాడు. సోనం వాంగ్చుక్ అతి దారుణంగా పోలీసులు లాక్కెళ్ళడం, ఒక తెల్ల పరదా కప్పి ఎవరికి కనిపించకుండా పొద్దున టైంలో తీసుకెళ్ళడం, అసలు ఏం జరుగుతుందంటారు దేశంలో, ఏం చెప్పాలి? ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు మాటలు లేవు. ఇట్లాంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది అంటేనే చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ముందుగా చెప్పాలంటే అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నామంటే నీట్ రాసిన స్టూడెంట్స్ కోసం, నీట్ రాయాలి అనుకునే స్టూడెంట్స్ కోసం, మెడిసిన్ చదవాలి అన్న స్టూడెంట్స్ కోసం, లిటరలీ ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం, నీట్ అనే కాదు జేఈ రాసే వాళ్ళు ఉంటారు, క్లాట్ అసలు చాలా స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు అందరి కోసం పోరాటం చేస్తున్నాం. బేసికల్లీ కలర్ ప్రతి స్టూడెంట్ కోసం ఈ పోరాటం చేస్తున్నాము. ఇంకొక సంబంధించి అతను తీసుకెళ్లిపోయిన తర్వాత అభిజిత్ దిప్కే ఆ వ్యవస్థాపక కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఆపే ప్రయత్నం చేశారు. అతన్ని కూడా పోలీసులు లాక్కెళ్లేటువంటి క్రమంలో పిడుగుతులు కుదరని మీరు చూసారు, కానిస్టేబుల్ కొట్టడం చూశారు. పోలీసులు కూడా మరి ఎందుకు ఇంత పర్సనల్ తీసుకోవాల్సి వస్తుందంటారు ఈ ఇష్యూని? ఆనెస్ట్లీ నేను ఐ నాట్ వాంట్ టు టాక్ అనేది ఒకటి చెప్పొచ్చు. అక్కడ నేను లేను కాబట్టి నాకు ఏమవుతుందో కూడా ఎగ్జాక్ట్ ఇక్కడ హైదరాబాద్ అనే కాదు అసలు మొత్తం ఇండియాకి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏమవుతుందనే ఇన్ఫర్మేషన్ లేదు. మేము రీల్స్ లో చూడాల్సి వస్తుంది, న్యూస్ లో కూడా సగం కవర్ అవ్వట్లేదు. న్యూస్ లో చూడలేము, రీల్స్ మీద చూడాల్సి వచ్చి దేని మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకటి చెప్పండి, ఐ నాట్ సపోర్ట్ ఆఫ్ ఎనీ పార్టీ. ఏ పార్టీ నేను సపోర్ట్ చేయను, ఎవరిని నేను సపోర్ట్ కూడా చేయను, కానీ నేను కాజ్ ని సపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సపోర్టింగ్ ద పర్సన్ అండ్ ద కాజ్. ఆయన చేసే కాజ్ కోసం నేను ఒక ఫ్యాన్ అభిమాని అయిపోయి నేను ఇది ముందుకు తీసుకెళ్ళి చాలా మందికి చెప్పాలి అని వర్క్ చేస్తున్నాను. అండ్ సిజేపీ వాళ్ళకి ఆయనది చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పాలి, గవర్నమెంట్ ఎందుకు ఇంత దిగజారిపోయి ఇట్లా చేస్తుంది అనేది ఒకటి నేను అడుగుతున్నాను. అండ్ అగైన్ ఆల్రెడీ చెప్పినట్టు మాకు కావాల్సింది ఒకటి, మాకు జవాబు కావాలి గవర్నమెంట్ నుంచి. మా ప్రశ్నలకి జవాబు ఇవ్వండి, అసలు ఎందుకు అవుతుంది, ఎందుకు ఈ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది అనేది ఒకటి అడుగుతున్నాం. ఎంత జనజీవితం మొత్తం రోడ్లపైకి వస్తా ఉంది. నీట్ పేపర్ వల్ల దాదాపు 20 మందికి పైగా చాలా మంది చనిపోయారు. వాళ్ళకి అసలు ఎందుకు చనిపోయారు వాటికి ఆన్సర్ చేయాలని మీరు చాలా మంది ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ప్రభుత్వం ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతుంది? మీకు అసలు భయపడుతుందా మీ నిజంగా జడ్జికి ప్రభుత్వం? అంటే ఐ థింక్ ఇట్స్ ఒపీనియన్ టు ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు పర్సనలీ భయపడుతుంది అని అనిపిస్తుంది. అంటే ఇస్ దేర్ ఎనీ అదర్ థింగ్ యు గైస్ వాంట్ టు సే? గవర్నమెంట్ లైక్ మీరేమైనా దాస్తున్నారు మా నుంచి, ఇది బయటపడితే ఇంకా బయటపడతారని దాస్తున్నారా అనేది ఒకటి అడగచ్చు. అది నా ఒపీనియన్. అగైన్ మేబీ వేరే వాళ్ళకి అవసరం లేదు, కానీ ఎందుకు కాకుండా ఎందుకు మేము ప్రొటెస్ట్ చేసే వరకు వెళ్తుంది అనేది ఒకటి. ఇది ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రసీ సపోర్ట్ చేసే కంట్రీ, ఇట్ ఈస్ అ డెమోక్రాటిక్ కంట్రీ అంటారు. ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే ఇస్ ఇండియా రియలీ డెమోక్రాటిక్? దట్స్ మై ఓన్లీ క్వశ్చన్. హైదరాబాద్ వేదికగా ఏం డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే చనిపోయినటువంటి 20 మంది బాధితుల పక్షాలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు జస్టిస్ కావాలండి. మాకు ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ ఒక డిమాండ్ మాది. ఇంకో డిమాండ్ వచ్చేసి అకౌంటబిలిటీ. ఇంకో డిమాండ్ వచ్చేసి ఓ టు ద లైఫ్స్ అనేది. చనిపోయిన ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు చాలా ఫ్యూచర్ లో పెద్దవాళ్ళు అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ దెమ్. వి వాంట్ మీరు ఓట్ చేయాలి, వాళ్ళ లైఫ్ కి వాల్యూ ఇవ్వాలి. అది వాల్యూ ఎట్లా ఇస్తారు అంటే సిస్టమ్ లో చేంజ్ రావాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎడ్యుకేషన్ అవసరం అనేది మేము అంటున్నాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మేము అడిగేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జవాబు ఇవ్వండి మాకు. సెలబ్రిటీస్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, కామన్ వ్యక్తులైనా, సపోర్ట్ చేయని వాళ్ళు, యాంటీ నేషనలిస్ట్ అందరికీ చెప్పేది ఒకటే, మాకు ఆన్సర్స్ ఇవ్వండి. మేము క్వశ్చన్స్ అడుగుతాం, ఆన్సర్స్ ఇవ్వండి. మీరు ఆర్గ్యూ చేయండి మాతో, మేము ఆన్సర్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఓన్లీ ఒకటి అడుగుతున్నాం, ఆన్సర్స్ అండ్ ఆన్సర్స్ అండ్ ఆన్సర్స్ ఓన్లీ. ఈ ఆన్సర్స్ తోనే మాకు ఫ్యూచర్ లో అమెండ్మెంట్స్ వస్తాయి అనేది మేము నమ్ముతున్నాం. క్వశ్చన్ వేస్తే మిమ్మల్ని యాంటీ నేషనల్స్ అంటున్నారు, చైనా ఏజెంట్స్, పాకిస్తాన్ ఏజెంట్స్ అనే రకరకాల బిరుదులు ఇస్తా ఉన్నారు. మరి ఏంది మేము మాట్లాడిన కొన్ని రీల్స్ కే, ఇంత ఫేమస్ చేసిన రీల్స్ కే ఫారెన్ సరుకులు అని ఏదేదో కమెంట్స్ చెప్పారు. I don't think it's something I want to discuss. I think it explains Indian people mindset at long at this point. I think it's disgusting in the sense telugulo emantaru telida word marchiponu. But personally okay, ఇప్పుడు ఫారెన్ వాళ్ళు అంటారు, చైనీస్ వాళ్ళు అంటే చాలా అంటున్నారు. సరే వీళ్ళందరూ అంటున్నారు, వీళ్ళే ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీకేమైంది ఇండియన్స్ గా? సిటిజన్స్ గా మీరు ప్రొటెస్ట్ చేయాలి, మీరు మాట్లాడాలి.
అదే మీరు అంటున్న చైనీస్ వాళ్ళు యాంటీ నేషనలిస్ట్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? నేషనలిస్ట్ కదా చేయాల్సింది. నేను యాంటీ నేషనలిస్ట్ ఇది అని వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అసలు why are you calling us anti-nationalists? Why అంటే మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అని అంటున్నారు. సరే మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అంటే యాంటీ నేషనలిస్ట్ వచ్చి మీకు సపోర్ట్ చేయాలి, వచ్చి కంట్రీకి ఇది చేయాలి అని చెప్పాలా? లైక్ కొంచెమైనా సెన్స్ వాడండి ప్లీజ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ కాజ్. ప్లీజ్ మీకోసం మీరు నిలబడి, మీ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం నిలబడి, మీ పిల్లల కోసం నిలబడి. మీ ఓల్డ్ సర్స్ మీరు ఒకప్పుడు నీట్ ఆస్పెన్స్ అబౌట్ ఎంకాట్ రాసిన వాళ్ళు, ఎంసెట్ రాసిన వాళ్ళు, జై రాసిన వాళ్ళే కదా. మీరు సపోర్ట్ ఇవ్వండి అనేది ఒకటే అంటున్నాం. ధర్నా చౌక్ లో ఇక్కడ యువత మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కూడా ఇక్కడ ప్రొటెస్ట్ నిర్వహిస్తారు. మాట్లాడడం చాలా మంది జడ్జి యువత ఉన్నారు. ఎట్లా చూసారండి? 21 days పైగా అండర్ స్ట్రైక్ చేశాడు. సో చూడాలి సంబంధించి అతను మరీ పోలీసులు ఒక పిల్ల పరదా పెట్టి అతను లాక్కెళ్ళినటువంటి పరిస్థితి అసలు నిజంగా ఏం జరుగుతుంది అంటారు ఇక్కడ దేశం? ఇక్కడ పేపర్ లీక్స్ కి వ్యతిరేకంగా, ఎన్టీఏ కి వ్యతిరేకంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని గత కొన్ని రోజులుగా స్ట్రైక్ జరుగుతా ఉంది. హంగర్ స్ట్రైక్ జరుగుతుంది. విద్యార్థులు చేస్తున్నారు, సోనా రాక్ చేస్తున్నారు. నిన్న తెల్లవారక ముందుకే పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. అలాగే వాళ్ళను అరెస్ట్ చేయకుండా అడ్డుకున్న వాళ్ళని కూడా వాళ్ళపైన ఎంత దారుణంగా వాళ్ళపై చేయి చేసుకోవడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. న్యాయంగా అవినీతి చేసిన వాటిని వెంటనే పదవి విరమణ చేయాలి, ఆయనకు మద్దతు ఇవ్వకుండా చూడాలి. కానీ అది చెయ్యకుండా న్యాయంగా వెంటనే పదవి విరమణ చేయాలని న్యాయంగా పోరాడుతున్న వారిపైన యాక్షన్ తీసుకుంటుంది. సో స్పష్టంగా మనకు తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, దీని వెనుక ఎవరున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ వెనుక ఎవరున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూసుకున్నట్లయితే 2015 నుంచి 2026 వరకు దాదాపు 140 పైగా పరీక్ష రిగ్గింగ్ జరిగాయి. జాతీయ పరీక్షలు 80 పైగా అవి మళ్ళీ రావడమా ఇట్లాంటి ఆరోపణలు వచ్చా ఉంది. మరలా పరీక్షలు జరగడమా, రద్దవడమా ఇట్లాంటి గందరగోళం జరుగుతా ఉంది. అటు సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పూర్తిగా జరుగుతూనే ఉంది. మనకు తెలుస్తుంది అది ఇప్పుడు విద్యార్థుల కోసం, యువత కోసం అయినా, ప్రజల కోసం అయినా ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదు. వాళ్ళపై దాడి చేస్తుంది. ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంతేకాదు ఇది ఎవరి కోసం పనిచేస్తుంది? కొంతమంది లాభాల కోసం పనిచేస్తుంది. పూర్తి విద్యా వ్యవస్థ ఎలా ఉందండి? ఇప్పుడు చిన్న ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకు లక్షల వసూలు చేసుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, కళాశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ అవి పూర్తి ప్రైవేటీకరణ చేసేసారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరు లాభపడతారు? సామాన్యుల కాదు. లాభపడేది ఎవరు? వాళ్ళ ప్రైవేట్ ధనవంతులు, ఆ ఓనర్స్ వాళ్ళు లాభపడతారు. నష్టపోయేది ఎవరు? సామాన్యులు. గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతున్న కొద్దీ ఇక్కడ వీళ్ళకేమో లాభాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు. ఇన్స్టిట్యూషన్స్ ఏమో, కోచింగ్ సెంటర్స్ ఏమో పెరుగుతా ఉన్నాయి. సో ఇవంతా కూడా సిస్టమేటిక్ గా ఈ సిస్టమ్ చేస్తా ఉంది. మేము మీ ప్రజల కోసం లేదు, కొంతమంది ధనవంతుల కోసం మేము సేవ చేస్తున్నాం. అంబానీ, అదానీ లాంటి వాళ్ళ సేవ చేస్తున్నాం. పేపర్ లీక్ వల్ల దాదాపు 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు. కనీసం వాళ్ళ పట్ల సానుభూతి లేకుండా, కనీసం వాళ్ళ పట్ల మాట్లాడేటువంటి వాళ్ళను, ప్రొటెస్ట్ చేసేటువంటి వాళ్ళను చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ రకరకాల బిరుదులతో మాట్లాడడం అసలు ఎట్లా చూడొచ్చు అంటారు? ఇక్కడ వాళ్ళకి ఇంకో ఏది దొరకలేదు కదా. అంతమంది చనిపోయా కూడా ఇవన్నీ సూసైడ్స్ అనేటివి వాళ్ళు ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు అని మనం అనాలి, ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ అని మనం అనాలి. ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళపైన హోప్స్ తోని, సామాన్యులే కదా, వాళ్ళకన్నా హోప్స్ తోని వాళ్ళంతా ప్రిపేర్ అయిన తర్వాత, ఇంత కాంపిటేటివ్ సిస్టమ్ లో వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది రద్దు అయింది, పేపర్ లీక్ అయింది, మార్ల పరీక్ష అంటే వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళ తల్లిదండ్రులు డిప్రెషన్ గురవుతా ఉన్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కూడా అవ్వదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు పదవిలో ఉన్నంత వరకు ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఇంకొకటి వస్తూ ఉంటాడు మరలా, అది కూడా ఇలాగే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో దీనికి మనం చూస్తే అర్థమైతే కంప్లీట్ గా మనకి సిస్టమేటిక్ చేంజ్ అనేది రావాలి. లాభాల కోసం కాకుండా మన అవసరాల కోసం ఈ సిస్టమ్ అనేది వర్క్ చేయాలి. ప్రొటెస్ట్ నిర్వహించే వాళ్ళు కూడా యాంటీ నేషనల్స్, అసలు ఇండియన్స్ ఎవరు లేరని బీజేపీ నాయకులు మాట్లాడారు. నిజంగా ఎవరు లేరు ఇండియన్స్? ఇక్కడ బీజేపీకి ఏం కావాలంటే ఇక్కడ మాకు విద్య కావాలి, అందరికి సమానంగా ఈక్వల్ గా విద్య కావాలి, విద్యను ప్రైవేటీకరణ చేయకూడదు, పేపర్ లీక్స్ జరగకూడదు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి వెంటనే అని మనం అన్నామే అనుకోండి. ఉమెన్ కి ఈక్వాలిటీ కావాలి, ఆ రేపిస్ పదవిలో ఉండకూడదు అని మనం అన్నా అనుకోండి. ఇది యాంటీ నేషనల్ స్పష్టంగా ఇది కామన్ అయిపోయింది కదా. క్వశ్చన్ చేయడం తప్ప అంటే దేశంలో క్వశ్చనింగ్ అనేది తప్ప, క్వశ్చన్ చేయడమే తప్పు. ఇప్పుడు బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వంలో క్వశ్చన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దేశ ద్రోహులు, వాళ్ళు ఇప్పుడు మారిపోతా ఉంటారు. అట్లా చేస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకేం దక్కలేదు కదా. మన అసలు సమస్యలు డైవర్ట్ చేయడానికని ఈ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇలా చేస్తుంది. నువ్వు మన విద్య, వైద్యం, ఉద్యోగాలు ప్రైవేట్లకు జరగద్దు అని మనం అంటే కాదండి, అక్కడ ప్రాంతం గురించి, అక్కడ భాష గురించి, అక్కడ మతం గురించి, కులం గురించి అని మనకు చిచ్చులు పెట్టి ఆ
అసలు సమస్యని డైవర్ట్ చేసే డెవలప్ చేస్తుంది. కానీ ఇప్పుడు యువత ఇప్పుడు అలా లేదు. మేమందరం మేల్కొన్నాం. మాకు కులం కాదు, మతం కాదు ముఖ్యం. మా అందరికి చేతులు ఉన్నాయి, కడుపులు ఉన్నాయి. మేము కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నాము. మేము పని చేయగలుగుతాము. మాకు చదువు కావాలి. కష్టపడి రాసిన ఎగ్జామ్స్ కి న్యాయంగా ఫలితాలు రావాలి అన్నట్టు ఇప్పుడు యువత అందరం కూడా కోపంతో ఆవేశంతో చేంజ్ రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ప్రొటెస్ట్ చేస్తా ఉంటారు ఢిల్లీ పోలీసులు కావచ్చు, లేకపోతే దేశంలో అన్ని రాష్ట్రాల పోలీసులంతా కూడా ఇటువంటి ప్రొటెస్టులకు అనుమతి లేదు, ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు, మీరు ఎటువంటి చేసి లాఠీ చార్జ్ ఉండే అవకాశం ఉంటుంది, ఎవరు కూడా రోడ్లపైకి రాకండి అని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఏంది మరి ఏం చేయబోతుంది? ఇంకా కొనసాగిస్తారా ఏం చేయబోతుంది? ఇంకా ఈ అంటే కొంతమంది ఒక్కొక్క రాజకీయ నాయకుడికి భయపడో ఆ పోలీసులకు భయపడో మేము ఆగము. ఈ పోలీసులైనా కానీ న్యాయ వ్యవస్థ అయినా ఈ న్యాయ వ్యవస్థ అయినా పోలీసు వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా కానీ ఈ సిస్టమ్ లో వాళ్ళ కోసమే వాళ్ళ తొత్తులుగా పనిచేస్తా ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేము ఒక ఈ లాఠీ చార్జ్ అనేది ఇప్పుడు ఎందుకండి ఇండిపెండెన్స్ డే లో జరిగింది, మొన్న పీజన్స్ మూవ్మెంట్ జరిగినప్పుడు మొన్న ఇదే ప్లేస్ అన్ఎంప్లాయిడ్ కి వ్యతిరేకంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళపై లాఠీ చేసి అన్యాయంగా కేసులు వేస్తారు. అది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అక్కడ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం అయినా అంతమంది బీఆర్ఎస్ అయినా కూడా వాళ్ళు ఎవరైతే పోరాడతారో వాళ్ళని అణచివేయాలని చూస్తా ఉంటది. మనము అర్థం చేసుకొని ముందుకెళ్లాలని నేను అంటా. చెప్పండి అసలు ఏం చేయబోతున్నారు? ఇందాక మీరు చెప్పారు కదా, ఇప్పుడు పోలీసులు రోడ్ పైకి రావద్దు, ధర్నా చేయకూడదు అని చెప్తున్నారు కదా. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, యు నో దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీ టు మూవ్ ఎనీవేర్. ఆర్టికల్ 19 హ్యాస్ ఇట్స్ రైట్. ఇది ప్రతి ఒక్కరి రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి రైట్ టు ప్రొటెస్ట్, టు క్వశ్చన్ ద గవర్నమెంట్. ఒక డెమోక్రసీ వర్క్ చేయాలంటే ఆ డెమోక్రసీ కంపల్సరీ అకౌంటబిలిటీ ఉంచాలి. అకౌంటబిలిటీ లేనప్పుడే ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు పేపర్ లీక్స్, ఇథనాల్ బ్లెండింగ్ మీద గొడవలు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు సరిగ్గా లేదు. అలాంటి వాటి కోసం ఎంత పోరాటం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరినీ ఏమంటున్నారు తెలుసా? ఇంత పోరాటం చేస్తుంటే దే ఆర్ యాంటీ నేషనల్. ఎవరో జాన్ సోరస్ అంట ఇక్కడి నుంచి వాడిని తీసుకొచ్చి మమ్మల్ని లింక్ చేస్తున్నారు. యాంటీ నేషనల్స్ ఇలా ఉంటారా? వీఆర్ యాంటీ నేషనల్. మేము యాంటీ నేషనల్ కాదు, మేము రియల్ దేశభక్తులం. ఎవరైతే ఈ అన్యాయాన్ని చూసి కూడా సైలెంట్ ఉంటున్నారో వాళ్ళు యాంటీ నేషనల్. ఒకటే సేయింగ్. ఇప్పుడు నువ్వు ఇంత పోరాటాన్ని చూసి కూడా ఇఫ్ యూ నాట్ రెస్పాండింగ్ యు ఆర్ ద రియల్ యాంటీ నేషనల్. దాదాపు 20 మంది చనిపోయారు నీట్ పేపర్ లీకేజ్ వల్ల. కనీసం వాళ్ళ పట్ల సానుభూతి లేకుండా, కనీసం స్పందించకుండా, మీపైన రకరకాల బిరుదులతో మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందంటారు నిజంగా దేశంలో? బీజేపీ ఎందుకు ఇవన్నీ గమనించట్లేదా? ఏం చేస్తుంది? దేర్ ఈస్ వన్ సేయింగ్. ఒకసారి ఒక గ్రీక్ మైథాలజీలో ఒకటి ఉంటది, you just give bread and wine to the people, entertainment to the people, they will become slave of entertainment and enjoyment, they will never question the government. So this is what happening today right now. ఏమవుతుంది, పీపుల్ కి ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రికెట్, ఫుట్బాల్ లాగా ఇస్తున్నారు. సో రియల్ ఇష్యూస్ మీద ఈ రోజు పీపుల్ మాట్లాడుకోవడానికి ఒకటి గవర్నమెంట్ వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్, యూఏపీఏ సమ్ టైప్స్ ఆఫ్ యాక్ట్స్ ఇచ్చేసి జనాల్ని ఎక్కడ పడితే అక్కడ సైలెంట్ చేసేస్తుంది. అంటే ఒక రైట్ ని కూడా వాళ్ళు సప్రెస్ చేసేస్తున్నారు. ఇవాళ చాలా మంది అందరినీ టెర్రరిస్ట్ గా ఇండికేట్ చేసేస్తున్నారు. బికాస్ వి డోంట్ వాంట్ టు ప్రొటెస్ట్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ప్రొటెస్ట్ ని ఆపేశారనుకో, అంటే ఇప్పుడు వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు బయట వెళ్ళి చదువుతారు. ఇక్కడ ఉండే ఇండియన్స్, మేము లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్స్, మేము ఇక్కడ ఉంటే ఇక్కడ పాలసీస్, ఇక్కడ వాటర్ సరిగ్గా లేదు, ఎయిర్ సరిగ్గా లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, వెళ్ళి బయట వాళ్ళ కనీసం కూర్చున్నామంటే రోడ్స్ సరిగ్గా లేవు. వీటన్నింటికి ఏంటి, దిస్ ఇస్ అ డిసెంట్ ఇన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్స్ రైట్. ద గవర్నమెంట్ ఈస్ నాట్ అకౌంటబుల్ టు దిస్ కంట్రీ. దట్ ఈస్ వై దీస్ ఆర్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ కనుక అకౌంటబుల్ ఉంటే ఇలా జరిగేది కాదు. ఓకే, గవర్నమెంట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ టర్మ్స్, ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ హెల్త్, ఇన్ మెనీ సెక్టర్స్. Okay, that is what I want. వేదిక ద్వారా ఏం తెలియజేయబోతున్నారు ప్రభుత్వం? We are standing with Sonam Wangchuk. Listen, we are standing with Sonam Wangchuk. We are standing with the students of our country. We are the future of our country. We stand with ourselves. That is what I am telling these people.